హలో అండి. ఇట్స్ ఏ బిజీ మార్నింగ్ రొటీన్. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 9 AM నా మార్నింగ్ రొటీన్ అండి. పిల్లలు అలా వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకునేది ఉంటే పూజ చేసేసుకొని తర్వాతే కిచెన్‌లోకి అయితే వస్తానండి. సో, ఈరోజు అయితే పూజ అయితే చేసుకోవట్లేదు. ఇంక అందుకని చెప్పేసి డైరెక్ట్‌గా అయితే కిచెన్‌లోకి అయితే వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి నైట్ కొంచెం స్టమక్ పెయిన్‌గా అనిపించి ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేకపోయానండి. అందుకని చెప్పేసి పిల్లలకైతే లంచ్ బాక్సెస్ కూడా అయితే ప్యాక్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే కుక్ చేస్తున్నాను. ఇప్పుడైతే 11:30, 11 కల్లా అయితే కుక్ చేసి ఇచ్చేసి రావాలండి. ఈలోపు మా హస్బెండ్ కూడా బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పారు. అందుకని చెప్పేసి హడావుడి అయిపోయిందండి. చాలా బిజీగా అయితే అయిపోయింది. పిల్లలకి ఒకవైపు అయితే టైం అయిపోతుంది. అందుకని చెప్పి చాలా క్విక్‌గా అయిపోయేలా పోహ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పోహ అయితే మనకి వితిన్ 5, 10 మినిట్స్‌లో అయితే అయిపోతుంది. ఒకవైపు అది పెట్టేసి పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి వచ్చేసి గోంగూర పలావ్ కావాలని చెప్పేసారు. ఈలోపు అది కూడా అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి తనకైతే ఇచ్చేసిన తర్వాత నేను కూడా బ్రష్ వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేసానండి. ఈలోపు అయితే ఇంకా రైస్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. దాన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చేసి బాక్స్‌లో అయితే ప్యాక్ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మన పిల్లలు పెట్టే లంచ్ బాక్సెస్‌లో పెట్టే ఫుడ్ ఏదైనా సరే కొంచెం వేడిగా ఉన్నప్పుడు అసలు పెట్టకూడదండి. కొంచెం చల్లార్చి అయితే పెట్టాలి. నాకు కంప్లీట్‌గా చల్లార్చేంత టైం అయితే లేదండి. ఇప్పటికే టైం 11:30 అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి కొంచెం చల్లార్చేసి అలా పిల్లలకి బాక్స్ అయితే ప్యాక్ చేసేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ కిచెన్‌లోకి వచ్చేసి మార్నింగ్ కుక్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయితే పడిపోతుంది కదా! దాన్నంతా ఒక్కసారి అయితే వైప్ తీసేసుకొని ఇలా అయితే వైప్ అయితే చేసేస్తున్నానండి. ఇది నా బిజీ మార్నింగ్ రొటీన్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.